ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న టెక్నాలజీపై అవగాహనతో విద్యార్థులు ముందుకెళ్లాలన్నారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. హైదరాబాద్ అబిడ్స్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అనే అంశంపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సెమినార్ ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యానికి దోహదపడుతుందన్నారు. BA, BCom ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా టెక్నాలజీ ప్రధానమన్నారు. ఉన్నత విద్యా మండలిలో టెక్నాలజీ అనుసంధానంతో సిలబస్లో మార్పులు తెస్తున్నామన్నారు బాలకృష్ణారెడ్డి. రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంతర్జాతీయ సదస్సు స్టైన్లీ కాలేజ్ మరియు హౌయనా యూనివర్సిటీ వాళ్ళు వియత్నాం వాళ్ళు కంబైన్డ్ గా కండక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా రావడం నేను మెసేజ్ ఇచ్చింది ఏంటంటే టెక్నాలజీ అనేది ఇన్వైటబుల్. ప్రతి ఒక్కరికి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న సోషల్ సైన్స్ అయినా ఇంజనీరింగ్ వాళ్ళకైనా ఈ యొక్క టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము కూడా విద్యా వ్యవస్థలో ఇప్పుడు చూడండి, టెక్నాలజీ BA స్టూడెంట్ కానీ BCom స్టూడెంట్ కానీ ఎవరైనా సరే టెక్నాలజీ అనుసంధానంగా చాలా మటుకు మార్పులు చేస్తున్నాము. అందుకొరకు నేను ఈ యొక్క ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ లో ముఖ్యంగా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ అని టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీ అంటారు. అంటే ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఆటోమేషన్ టు బిగ్ డాటా టు బిట్ కాయిన్ టెక్నాలజీ, ఇట్లా ఈ అన్ని టెక్నాలజీస్ ఒక టెక్నాలజీ ఇంకొక టెక్నాలజీస్ తో కంబైన్ చేసి అనుసంధానంగా ఉండాలనేటువంటి మెసేజ్ మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క టెక్నాలజీలు ఎందుకంటే ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ. మనకు ఈ యొక్క టెక్నాలజీ అనుసంధానం అయినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే మన కాంపిటీషన్ ఎవరితో అంటే ప్రపంచంతో. కాబట్టి టెక్నాలజీ నేర్చుకోవడం అనేది కంపల్సరీ. UGC కానీ AICT కానీ వాళ్ళ మ్యాండేట్స్ కూడా కంపల్సరీ విద్యా వ్యవస్థలో టెక్నాలజీ కంపోనెంట్ ఉండాలనేది. వాటిని మనం తెలంగాణ గవర్నమెంట్ కూడా మేము కూడా